బాధపడకు సూర్య. ఇది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్ చేసుకుంటాం. దానికి ఎలా కృంగిపోతే ఎలా? మావయ్య గారు, ఇది తన ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. ఇదే ఫెయిల్ అయితే తర్వాత తనని ఎవరూ నమ్మరని సూర్య భయం. బిజినెస్ లో ఎవరిని బ్లైండ్ గా నమ్మకూడదు. అందుకే ఆఫీస్కి నేను వెళ్తాను అని అన్నాను. సూర్య ఇలాంటివి హ్యాండిల్ చేయలేడు అంటే మీరెవ్వరూ నా మాట వినలేదు. సూర్య, ఏదైనా సాధించాలనుకునే వాళ్లకు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటో తెలుసా? పట్టుదల. ఏ పనిలో అయినా సరే ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలా అని కృంగిపోతే మనం ముందుకు వెళ్ళలేం. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. అంతేకాని అంతటితో ఆగిపోకూడదు. వంశీ, ల్యాప్టాప్ తీసుకురా. సరే అన్నయ్య. చూడు సూర్య, నీ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి నీకు ఎలాంటి బిల్డింగ్ ప్లాన్ కావాలో దాని గురించి పోస్ట్ చేయి. చదువుకొని సరైన అవకాశాలు లేని ఎంతో మంది ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ల టాలెంట్ ను ఉపయోగించుకోవడానికి ఇది సరైన అవకాశం. అలాగే నీకు కూడా ప్రాజెక్ట్ కావాల్సిన ఎంప్లాయీస్ దొరుకుతారు. వాళ్ళ దగ్గర నీకు బెస్ట్ కన్స్ట్రక్షన్ మోడల్స్ దొరకచ్చు. వాటిని సబ్మిట్ చేసావనుకో, ప్రాజెక్ట్ నీ సొంతం కావచ్చు. బీ పాజిటివ్ సూర్య. అన్నయ్య, డన్ అన్నయ్య. దట్స్ గుడ్. రేపటి వరకు వెయిట్ చేయి. నీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ప్రాజెక్ట్ కూడా నీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తున్నాను వీరు. మీ మావయ్య గారు చాలా సంవత్సరాలు వ్యాపారాన్ని నడిపించారు. వ్యాపార పరంగా ఆయనకి పోటీదారులున్నారు తప్ప శత్రువులు లేరు. అలాంటిది ఆయన మీద హత్యా ప్రయత్నం జరగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా మాట దాటని ప్రమీల ఇప్పుడు నా మాటని కాదని మాటను చూసుకోవడానికి వెళుతోంది. సూర్యకి మంచి ప్రాజెక్టు చేతికొచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఎవరో మన కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నారనిపిస్తోంది. అలానే ఎందుకు అనుకోవాలి అత్తయ్య గారు? పంతులు గారు మావయ్య గారికి గండ ఉందని చెప్పారు కదా. మనమే ఆయన చెప్పిన మాటలు పట్టించుకోలేదు. ఇంట్లో ఎప్పుడూ లేని కొత్త అలవాట్లు, కొత్త పద్ధతులు చోటు చేసుకుంటున్నాయి. వాటన్నిటి వల్ల కూడా వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయి కదా అత్తయ్య గారు. నువ్వు చెప్పింది కూడా నిజమే వీరు. కానీ నేనేం చేయను. నా మాట ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. నేను వద్దు అన్నదే చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మావయ్య గారితో ఏవీ వాదించలేం కూడా. మీరు మావయ్య గారిని ఇబ్బంది పెట్టకండి అత్తయ్య గారు. నిదానంగా పరిస్థితులన్నీ మారతాయిలేండి. మళ్ళీ అందరూ మీ మాట వినేలా మీ చెప్పు చేతుల్లోకే వస్తారు. కాస్త ఓపిక పట్టండి. నేను అందుకే మౌనంగా ఉంటున్నాను వీరు. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో. ఏదైనా దిష్టి దోషం తగిలిందేమోనని అనుమానంగా ఉంది. వీలు చూసుకొని కులగురువు గారిని పిలుద్దాంలేండి అత్తయ్య గారు. ఆయన ఏదైనా పరిష్కారం చెప్తారు. అవును కదా, నాకు ఈ ఆలోచన రాలేదు చూసావా. నువ్వు అన్ని విషయాల గురించి చాలా చక్కగా ఆలోచిస్తావు వీరు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అత్తయ్య గారు. ఏంటో అడుగు వీరు. మావయ్య గారికి చెల్లెలున్నారా? అదే, మీరు ఆ రోజు ఇంటి ఆడపడుచు గురించి మాట్లాడుతూ
ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అన్నారు కదా, తన గురించి నేను తెలుసుకోవచ్చా? వద్దు వీరు, అదొక పీడకల లాంటి గతం. ఆ రోజు ఏదో ఆవేశంలో అన్నాను గాని తన గురించి తెలుసుకోకుండా ఉండడమే మంచిది. అది కాదు అత్తయ్య గారు. ప్లీజ్ వీరు, అవన్నీ గుర్తు చేసుకుంటే నా మనసు ఇంకా బాధపడుతోంది. వదిలే. అమ్మా గోత్రనామాలు చెప్పండి. మార్కండేయ గోత్రం విజయేంద్ర ప్రతాప్ శకుంతలాదేవి. అస్య యజమానస్య మార్కండేయ గోత్రోద్భవస్య విజయేంద్ర ప్రతాప్ నామధేయస్య. అదే గోత్రం. ఏమైంది? అన్నయ్య పేర్లో వినిపించిందండి. గోత్రం కూడా. నీకు 24 గంటలు వాళ్ళ ధ్యాసేనా? అయితే అన్నయ్య అంటావు, లేకపోతే తప్పిపోయిన కూతురు అంటావు. అందుకే నీకన్నీ అలాగే వినిపిస్తాయి. నీతో అసలు రానేకూడదు. ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వు. సార్ సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవ స్వాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ. హాయ్. హాయ్ సార్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పింకీ. నైస్. దండం పెట్టుకో.